అందరూ కలిసి చదువుకోండి. ఆలోచించండి, నా ప్రేమ స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ప్రేదలకి తండ్రి పరిస్థితున్నా మీ పరిస్థితున్నా అనుకున్నా ఈ సాయంత్రం సమయంలో వచ్చిన రూపంగా మొదగా ఈ సన్నిధిలోకి వచ్చిన తండ్రి ఈ వాక్యం ద్వారా మాకు మాట్లాడండి. మాకు కావలసిన వాక్య జ్ఞానాన్ని దయచేయండి. కానీ హృదయంతో వచ్చాము, వాక్యంతో మా హృదయాన్ని నింపుకొని దేవునితో మా ప్రభావం దయచేయండి. వాక్యమైన యేసు మీరు మాట్లాడండి. నా పెదాలను మీ పరిశుద్ధాత్మని అవసరం. నేను బిడ్డలకు మెనగలిగిన వేసుకెత్తించిన హృదయాన్ని ప్రసాదించున్నాను. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను బిడ్డలారా, ఆలోచించుడి, నా ప్రియ స్వరము. స్వరము రకరకాల అర్థాలతో అనుభవాలతో అనుభూతితో. ఒక స్వరంలో గద్దింపు ఉండవచ్చు, ఒక స్వరంలో ప్రేమ ఉండవచ్చు, ఒక స్వరంలో దుఃఖం ఉండవచ్చు, ఒక స్వరంలో హెచ్చరిక ఉండవచ్చు, ఒక స్వరములో సత్యం ఉండవచ్చు, ఒక స్వరంలో సత్యం ఉండవచ్చు. ఆది కాండం నుంచి ప్రారంభం వరకు కొన్ని స్వరాల్లోని సత్యాలు మనకు గ్రహిస్తాయి. మొట్టమొదటి చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరమును విని దేవుడని యెహోవా ఎదురుకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా స్వరానికి భయపడ్డారు. తల్లి స్వరానికి పెట్టి భయపడ్డారు, తండ్రి స్వరానికి పెట్టి భయపడ్డారు. తెలియని స్వరం వస్తే బిడ్డ ఏడుస్తాడు, భయపడ్డాడు. మొట్టమొదటిసారిగా స్వరం అనే పదము ఆది కాలంలో మనకు దొరికింది. ఆ స్వరాన్ని విని వారు దాక్కున్నారు, ఒకరికొకరు దూరమయ్యారు. అప్పటికే వారు పాపంలో పడ్డారు. మన చదువుతుంది, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. నాకు అనిపిస్తుంది ఆ స్వరము సంచరిస్తున్నారు. స్వరము సంచరిస్తుంది. తన చేతులతో, తన పోలికతో, తన ఆత్మతో, తన స్వరూపంతో చేసిన ఆది మానవుడు బహుమతిగా ఇచ్చిన భార్య స్వరానికి భయపడ్డారు. ఈరోజు దేవుని స్వరానికి సగం భయపడి దాక్కున్నారు. మొట్టమొదటి ప్రశ్న దేవుడు మంచిగా అడుగుతున్నాడు. సాధారణ మొట్టమొదటి ప్రశ్న, ఇది నిజమా? ఇది నిజమా? దేవుని యొక్క మొట్టమొదటి ప్రశ్న, ఆడమ్ వేర్ ఆర్ యు? ఆడమ్ వేర్ ఆర్ యు? ఆదాము. ఒకవేళ ఇదే ప్రశ్న వేసాను, నేను నీ సన్నిధిలో ఉన్నాను, నీకు ఇష్టమైన మార్గంలో ఉన్నాను, రక్షణలోనే నేను ఉన్నాను, తప్పిపోలేదు, ధైర్యంగా చెప్పడానికి లేదు, నేను దూరంగా వెళ్ళను. చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, మీ దగ్గర రక్షణ వ్యక్తిగతం, సాక్ష్యం వ్యక్తిగతం, పరిశుద్ధత వ్యక్తిగతం. ఒకరి సాక్ష్యము ఒకరికి రాదు, ఒకరి పరిశుద్ధత ఒకరికి రాదు. దేవుని స్వరము ప్రశ్నిస్తుంది, దేవుని స్వరము గర్జిస్తుంది, దేవుని స్వరము నీ స్థితి ఏమిటి అని ప్రశ్నిస్తుంది. ఆదాము ఎక్కడ? ఆదాము దేవుడికి దూరం అయిపోయాడు. భార్యాభర్తలో ఒకరికొకరు దూరం అయిపోయారు. దేవుని కృపకు దూరం అయిపోయారు, మహిమకు దూరం అయిపోయారు, అమరత్వానికి
దేవుడికి దూరం అయిపోయి నేను సాధించాను. దేవునికి దగ్గరగా ఉండే ఆశీర్వాదాలు అని కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఏది వచ్చినా దయచేసి మీరు మాట చేస్తున్నాను, ఎవరికి వారి దేవునికి దగ్గరగా ఉంటాడు, దేవునిలో ఉంటాడు. ఆదాముని వెంట దేవుని స్వరము ప్రశ్నించేస్తాను, గర్తించేస్తాను. రెండవది ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నేలలో నుండి మాకు మొరపెడు. బాగా జాగ్రత్తగా మనం ఆ వచనాన్ని ధ్యానించాలి. దేవుడు అప్పుడు చనిపోయాడు, రీడింగ్ అయిపోయింది. మంచి లేకపోవడానికి ఒక కారణం ఓవర్ ట్రైనింగ్. మానవ శరీరంలో 5 రేఖలు 4 నుంచి 5. ఈ రక్తమైన మనిషి చనిపోతాడమ్మా. రక్తము దేహానికి ప్రాణం. బైబిల్లో ఉండాలి, రక్తము దేహానికి ప్రాణం. మొట్టమొదటి హత్య ప్రపంచ చరిత్రలో, మానవ జీవిత చరిత్రలో, బైబిల్ చరిత్రలో మొట్టమొదటి హత్య అన్న తమ్ముడి మీద పడి తమ్ముడు చనిపోయాడు, అన్న మారిపోయాడు. అప్పుడు ప్రపంచంలో ముందు 4 ఆదాము, అవ్వ, కయ్యూను, హేబెలు. చంపేశాడు. ఎవ్వరు చూడండి, అందరూ తీసుకెళ్ళాడు. ఏం దేవుడు పోలీసు అవ్వలేదు. రక్తము యొక్క స్వరము భూమిలో నుంచి మొరపెడుతున్నాడు. హేబెలు స్వరం అన్నని నేరస్తుడిగా మార్చింది, అన్నని శాపగ్రస్తుడిగా మార్చింది, అన్నని దోషిగా నిలబెట్టింది. యేసయ్య స్వరం ఎలా ఉందో చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానము, అందరితో సమాధానము. 12:14. హెబ్రీ 12:24. కొత్త నిబంధనకు మధ్యవర్తి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునంతకును హేబెలు కంటే మరి శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తములకు శ్రేష్టముగా పలుకు. యేసయ్య రక్తం కూడా స్వరం ఉంది. ఈ రోజు కూడా యేసయ్య రక్తం లోకంలో మాట్లాడుతూనే ఉంది. హేబెలు రక్తములోని స్వరము తండ్రి అన్నని దేశ దిబ్బలుగా మార్చింది, దోషిగా మార్చింది. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 11వ వచనం. కావున కావున నీ తమ్ముని రక్తమును నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి నీ చేతుల నుండి పుచ్చుకొనుట, నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన. ఈ స్వరము అన్నని శాపగ్రస్తునిగా మార్చింది. చనిపోయాక అక్కడితో కేసు క్లోజ్ చేయాల, కేసు ఓపెన్ అయింది. కేసు క్లోజ్ చేయలేదు, కేసు ఓపెన్ అయింది. ఇప్పుడు మన భారతదేశంలో ఐపీసీ అంటారు. ఐపీసీ అంటే ఇండియన్ పెనల్ కోడ్. సాక్ష్యం లేకపోతే కేసు కొట్టేస్తారు. సాక్ష్యం లేకపోతే కేసు. మనవారు కాల్చడం 11 మంది అక్కడ కోసం చంపేశారు. సాక్ష్యాలు ఒకదానికొకటి సూట్ కాదు, సరిపోదు. టెక్నికల్ గౌన్స్ మీద నిందితులంతా నిర్దోషులని ఈనాడు తాటికి అక్షరాలతో వస్తే అదో ఏడుస్తుంది. మనిషికి భద్రత లేదు, మనిషికి క్షేమం లేదు. మరి 11 మంది ఎవరు చంపారు?
ఈ 11 మంది ఎలా చనిపోయారు? ఒక్కొక్కరి మీద నేను బడిసిపోట్లు, కత్తిపోట్లు, కామం చల్లి చనిపోయారు. ఏ వేళ్ళు చనిపోయినప్పుడు అక్కడ ఎవరు లేదు, చూసిన లేదు. ఇప్పుడున్న ఈ పేరు ప్రకారం అయితే కయ్యూను గారిని నిర్దోషం, కయ్యూను గారు హేబేలు చంపలేదు అన్నారు. నువ్వు చూసావంటే నేను చూడలేదు, నువ్వు చూడకపోతే ఎవరు చంపాడు, కయ్యూను చంపాడని ఆధారాలు ఏమున్నాయి? ఏమి లేవు ఆధారాలు. కేసు తెచ్చాం. కయ్యూను అమాయకుడు, నిర్దోషం. దేవుడు మొట్టమొదటిగా హేబేలు స్వరము అన్నని అమ్మ శాపగ్రస్తునిగా మార్చింది. రెండవ చూడు అక్కడే 12వ వచనము, నీవు నేలను సేద్యపరచునప్పుడు అది దాని సారమును నీకు మీదట అయ్యాడు. నీవు భూమి మీద నిలుపుపరచు. రెండవది జీవితం అంతా నెమ్మదిలే, వెంటాడితే పాపం, కన్నీరు వెంటాడు. ఆ చిన్నతనం పడిపోయి కొట్టుకొని చనిపోతుంటే వెంటాడు. కొన్నిసార్లు కేసులో చనిపోయే సమయంలో ఆ కళ్ళలో ఆ ఎదురున్న వ్యక్తి ఫోటో చాలా వెళ్ళి ఆ క్రైమ్ బ్రాంచ్ ఫింగర్ ప్రింట్స్ వస్తాను. ఫింగర్ ప్రింట్ వచ్చి ఫోటో వేస్తాను. ఆ ఫోటో వచ్చినప్పుడు కంటిలో ఎవరైతే చనిపోయారో వారి ఆ ఫేస్ ఫోటో కంటిలో ఉంటుంది. చనిపోయేటప్పుడు ఆఫర్లో ఎవరైతే చూసాడో అది వాళ్ళకి అటు సేపు ఉంటారు. ఫోటో తీసేస్తాను, పట్టేస్తాను. హేబేలు రక్తమని మొట్టమొదటిగా శాపగ్రస్తంగా ఉంచింది. 2 దిగుల్లోకి పంపించింది. 3 దేశ దిమ్మడిగా మార్చింది. అంటే ఒక చోట ఉండలేడు, తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ మాపంలో వచ్చిన కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్ప. నీ సన్నిధికి రాకుండా చనిపోయింది. పాపి దేవుని సన్నిధిలో నిలబడలేదు. కయ్యూనులో సంఘంలో ఉన్నాడు, నిలబడి కయ్యూనులో సంఘంలో ఉన్నారు, ఊర్లో ఉన్నారు. దేవుడు మన పక్షాలను, దేవుడు మన పక్షాలంటే మన విరోధి. దేవుడు పట్టుకో, దేవుడు కాదు పట్టుకో. కన్నీరు కావచ్చు. ఇవి చేంజ్ everything. ప్రే చేంజెస్ everything. ప్రార్థన పరిస్థితులను ఎన్ని వచ్చినటువంటి ఈ స్వరంలో ఎన్ని వచ్చింది. ఇంకా తర్వాత కూడా చదువుకున్నాం. 17వ వచనం, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడుతుంది. సంఘ బహిష్కరణ కావల్లో ఉద్యోగ సంబంధం అక్కడ బెస్తుంది. అక్కడ సువార్త చేయి. ఆ ఊరికి ఒక దూరంలో చర్చి ఉంది. అక్కడ సువార్త చెప్పవచ్చు. ఖచ్చితంగా 8 గంటలకి నాకు మైక్ ఇచ్చారు. నేను నిలబడ్డాను. వాక్యం 10 నిమిషాలు చెప్పిన లేదు. కథ తీసుకొని టార్చర్ తీసుకొని 300 మంది నేను ప్రసవం చేస్తూ మధ్యలో ఆగి ఇద్దరు స్త్రీలు ఆ పనిలో నుంచి వాక్యం వినడానికి వచ్చారు. వాళ్ళు పట్టుకోవడానికి 200 మంది కథలు కట్టాలతో వచ్చిన ఆనందం పట్టుకోవాలి. వాళ్ళు మామూలుగా వెళ్ళిపోయారు. వాళ్ళకి రావడం వీళ్ళు పక్క నుంచి పొలం నుంచి వాళ్ళు పట్టుకున్నారు. ఆ కేసు శిక్ష తెలుసాను. వాళ్ళ దేవాలయం ఆ దేవాలయం చుట్టూ 1000 సార్లు తిరగాలి. ఎక్కడే పట్టింది
1000 సార్లు ఒక్కొక్కరు ₹1,00,000 చేరినారు. ఆ ఇంటి కుటుంబాల వారికి మార్గాలు వాళ్ళు మంచిని వాళ్ళకి పాలు వాళ్ళు పెరుగులు కూరగాయలు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నచ్చని డబ్బులు కట్టి అది కుటుంబాలు చాలా కష్టం. ఏ పేరు స్వరం అన్నని రోజుగా మార్చేసి మనకు స్వరం చూడండి. ఆది కాండం 27-22. ఆది కాండము 27-22. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అని. తండ్రి మోసం చేయడానికి రామంటే అమ్మ చెప్పి నా దగ్గర నేను ఇస్తాను కోట్ వేసేసి ఏ సేవకి నాలుగు వెంటనే యాభైకేమో రత్నాకరకాలం ఇది నేనేమో ఏ సేవలకు మా రోజులు ఆయన అది యాభై చేసి పట్టుకుంటే అంతా వెంటుకలు ఉంది. స్వర్గమేమో యాభై, స్వర్గం ఎవరిది? మంచి ఎవరు? జీవించేశాడు. అదే యాకోబు ఇంకోసారి మాట్లాడుతున్నారు చూడండి. ఆది కాండం 32-37. 27. ఆది కాండం 32-27. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. యాకోబు అని అక్కడే వేసాడు. ఎక్కడేమన్నాడు? మనుషుల దగ్గర నామాలు మనకు వస్తాయి కానీ దేవుడి దగ్గర నామాలు పనికి రాము. We can act before men, but we cannot act before God. మనుషుల ముందు మనం నటించవచ్చు, దేవుడి ముందు నటించడం ఎవరికి కావాలి. డాడీ దగ్గర యాక్షన్ చేసి నేను వేసాను అన్నాడు. దేవుడి దగ్గర అయ్యా నేను యాకోబు. దేవుని దగ్గర యథార్థం ఉంటాను, దేవుని దగ్గర వాస్తవంలోనే ఉంటాను, దేవుని దగ్గర సత్యాన్ని చెప్తాను. యాకోబు స్వరం ఒకప్పుడు అన్నని తండ్రిని మోసం చేసి అదే యాకోబు స్వరం దీవెన కొరకు రూపాంతరం పొంది పశ్చాత్తాపం పొంది నేనే యాకోబు మీద. ఇక మీద నువ్వు యాకోబు కాదు, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాను. ఒక స్వరాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ అధ్యాయం 29. యోహాను 3:29. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినేటి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. పెళ్లి కుమారుడు ఎవరు? పెళ్లి రోజు ప్రమాణాల ముందు పెళ్లి కూతురు చేస్తారు. పెళ్లి కూతురు ఒకసారి పెళ్లి రోజు వెళ్ళండి, ఆ స్టేజ్ నేను నిలబడి పెళ్లి కొడుకు ముందు చేస్తాడా, పెళ్లి కూతురు ముందు చేస్తాడా? నేను పెళ్లి కూతురు ముందు చేయకుండా ఆడవారికి వస్తువులు ఇచ్చారు. ఆడవారికి ప్రత్యేకంగా ఆడవారిని ఉమ్మడించడం మనం సాగుతుంది. తల్లి తల్లి స్త్రీలు తల్లి ఉంటుంది, కూతురు ఉంటుంది, మోహన్ ఉంటుంది, అమ్మ ఉంటుంది, అమ్మ ఉంటుంది, నామ ఉంటుంది. పెళ్లి కుమారుని స్వరము వినే స్నేహితుడు. పెళ్లి కుమారుని స్వరము యేసయ్య స్వరం, యెహోవా స్వరం ఏరియా తోటలో. కుమారుని స్వరము ఇప్పుడు ప్రపంచంలో వెలువడుతుంది. కుమారుని స్వరంతో పాటు మరొక స్వరం కూడా వెలువడుతుంది. చూడండి, మరొకటి కార్యక్రమము 2వ అధ్యాయం 12వ వచనం.
దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. మన దేశంలో పావుర స్వరం అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వరం. వాటి బాగా నేర్చుకోండి. పావుర స్వరం అంటే వెలుగు మాత్రం అంటే ఎవరు? యేసు. ఉపవాసాలు ఏమో ఏపీ, యోహాను సువార్తలోనేమో యేసు స్వామి ఎప్పటికీ, పరమగీతంలోనేమో మరలా పావుర స్వరము. ఈ పావుర స్వరం ఒకరోజు ఆగిపోదు, సడన్గా ఆగిపోదు. ఇది బైబిల్ తిప్పేవారు రాదు, టీవీలో ప్రసంగాలు చేసేవారు రాదు. బైబిలే ఉండదు, బైబిలే ఉండదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అది చదవడం లేదు, వినడం లేదు, చెప్పడం లేదు, గైకొనువాడు ధన్యుడు. అయిపోయింది, అయిపోయింది. బైబిల్ చరిత్ర అయిపోయింది, సంఘ చరిత్ర అయిపోయింది, విశ్వాస అయిపోయింది. పరమగీతం 2:12లో పావుర స్వరం మన దేశంలో వినబడుతున్నది, వినబడుతుంది అన్నారు. వినబడుతున్నది అంటే ఇప్పుడు ఉంది, ప్రజెంట్ వర్తమాన కాలంలో జరుగుతుంది కనుక స్వరంలోని అనేక సత్యాలు వింటున్నా నీవు నేను సిద్ధపడతాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవచనమై ఉండగా ఆ గొప్ప స్వరము నీవు చూచుచున్న పుస్తకంలోని రాసి ఎఫెసు, స్మర్ణ, ఏడు సంఘాలకు స్వరము 7 సంఘాలతో మాట్లాడుతుంది. ఇప్పుడున్న సంఘ కాలము లౌకిక సంఘ కాలం. నులివెచ్చని జీవితం, నులివెచ్చని ఎంత చెప్పినా, ఎంత వాక్యం చెప్పినా నులివెచ్చని జీవితాలు. అదే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము ఊరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. మాట్లాడగా వింటిని. మొదటి అధ్యాయంలో స్వరం 4వ అధ్యాయంలో 1వ వచనంలో పలుకుతూ చూస్తాం. దేవుని ప్రియమిట్లారా, ఈ రాత్రి స్వరాన్ని సంబంధించిన వాక్కులు మీరు విన్నారు. ఆది కాండంలో యెహోవా స్వరము, ఆది కాండంలో హేబెలు స్వరము, ఆది కాండంలో యాకోబు స్వరము, పరమగీతంలో ప్రియుడి స్వరము, పరిశుద్ధాత్మ స్వరం, మరలా ప్రకటన గ్రంథంలో ఆత్మదేవ స్వరం. నీవు నేను ఆ స్వరాన్ని ప్రతిరోజు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. బైబిల్ చదివితే దేవుని స్వరం ప్రార్థన చేస్తే మన స్వరం ప్రభు. దేవుని స్వరం నువ్వు వినాలంటే బైబిల్ వచ్చింది చదువు, వచ్చింది తెలిసిందే చదువు. 1 అధ్యాయం చదువు, 2 అధ్యాయాలు చదువు, 3 అధ్యాయాలు చదువు. 78 గంటలు కనుక కంటిన్యూగా 10th క్లాస్ భయపడ్డ వాళ్ళు కనుక చదివితే బైబిల్ మొత్తం ఎన్ని గంటలు? 78 గంటలు బైబిల్ మొత్తం పూర్తి. మనసు ఉంటే మనసు స్వరాన్ని నీవు నేను మన జీవితాన్ని సెట్ చేసుకున్నా దేవుని చదువుకుంటాము. అటు కృప దేవుడు మనకు 3 ప్రేరేపించబడిన వారు 3